పైకెత్తి ఒక కవర్స్ పాడుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రభునందు ప్రియమైన సీయోను ప్రార్థనా మందిరం విశ్వాసులకు, ప్రియులకు, పరిశుద్ధులకు ప్రభు పేరిట మరొకసారి ఈ కృతజ్ఞత కూడికి వచ్చిన మీ అందరినీ ప్రభు పేరిట మిమ్మల్ని ఈ సాయంత్రపు పూట శుభాలు తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. సాధారణంగా మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు 4 రకాల గుంపుల వారు ఉంటారు. మందిరానికి ఇప్పుడు వచ్చేటువంటి వారు 4 రకాల గుంపులు కలిగిన వారు ఉంటారు. మొదటి గుంపు అదృశ్యపు గుంపు, రెండవ గుంపు అలవాటుగా వచ్చి వెళ్ళిపోయే గుంపు, మూడవ గుంపు అలక్ష్యంగా ఉండే గుంపు, నాలుగో గుంపు ఆత్మీయంగా ఉండే గుంపు. ఎన్ని గుంపులు? 4 గుంపులు. అదృశ్య గుంపులు అంటే అలా ఎలాగ వస్తారు? ప్రార్థన చేయని కళ్ళు తీసేటప్పుడు కల్లా మాయమైపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. రెండో గుంపు ఏంటంటే అలవాటు గుంపు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఈరోజు కూడుకుంది కదా రావాలి, ఈరోజు ఆదివారం కదా వెళ్ళాలి, ఏదో ఒక అలవాటుగా వచ్చి వెళ్ళిపోయే గుంపు. మూడో గుంపు అలక్ష్యంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా అదేంటంటే మందిరంకి వస్తారు, దేవుని వాక్యాన్ని చాలా అలక్ష్యంగా వింటారు. దేవుని వాక్యం ఎప్పుడు చెప్పేదే కదా అని చెప్పేసి. నాలుగో గుంపు ఏంటంటే ఆత్మీయ గుంపు. వీళ్ళు ఎప్పుడు కూడా దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడా, దేవుడు ఈరోజు నాకు ఏం సిద్ధపరిచాడా, నేను ఇంకేం సరి చేసుకోవాలా, ఇంకా ప్రభు కొరకు నేనేమి సంపాదించాలా అటు రీతిగా దేవుడు ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 4 గుంపుల్లో మనం ఏ గుంపు? అదృశ్యపు గుంప, రెండోది అలవాటుగా వచ్చే గుంప, అలక్ష్యంగా వినే గుంప, లేక ఆత్మీయుల గుంప మనం తెలుసుకోవాలి. మనం ఈ యొక్క వర్తమానాన్ని వినడానికి ముందుగా ఈరోజు ప్రత్యేకంగా చెల్లి సుజాతను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఆమె జీవితంలో ప్రభు చేసినటువంటి కార్యముల విషయంలో దేవునికి కృతజ్ఞతలు సమర్పించాలని, ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలని తన హృదయంలో దేవుడు ఆ తీర్మానం లేక స్థిరత్వాన్ని బట్టి ఆవిడ ఏర్పాటు చేసుకున్నారు. చాలా మంది రావాల్సి ఉంది, ఇంకా రాలేదు, ఇంకా కూడా రావాలని వస్తున్నారేమో బహుశా. సాధారణంగా ఇప్పుడు ఒక మాట ఇలా జ్ఞాపకం చేస్తాం. కృతజ్ఞత కూడికలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎవరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు అనేటువంటి మాట చాలా చాలా ప్రాముఖ్యం. నేను ఒక 5 ప్రశ్నలకు మనం ఈరోజు సమాధానం వెతకడానికి ప్రయత్నం చేస్తాం. ఇది సామాన్యమైనది కాదు, అది మనకి తెలిస్తేనే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించగలం. ఎవరు దేవునికి కృతజ్ఞతలుగా ఉండగలరు అంటే వారు మాత్రమే కృతజ్ఞతలుగా ఉండగలరు. అసలు దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి లేక కృతజ్ఞతలు చెల్లించాలంటే ఒక బలమైన ప్రాథమికమైన కారణం ఉండాలి. అది ఏమిటి అంటే రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చదవండి.
మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చాలు. ఒక్క మాట, ఈ మాట గమనించండి మీరు. ఒక వ్యక్తి దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలడు అని అంటే, వారు చెప్పండి, దేవునిని ఎరిగియు అంటే అర్థం ఏంటంటే, దేవుని మనం ఎరిగితే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం, ఆయన నామాన్ని మహిమపరచగలం. లేకపోతే మన జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేము. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. చూడండి, ఒక చాలా ప్రాముఖ్యమైన మాటని ఇట్లా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటి మొదటి ప్రశ్నకి జవాబు ఏంటి అంటే, తమ దేవునిని ఎరుగువారు. దేవునిని ఎరిగితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది 5వ కోణంలో వస్తుంది ఇప్పుడు కూడా. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరిగితే 7 స్థాయిలలో దేవుణ్ణి ఎరగాలి. ఎప్పుడు కూడా 7 స్థాయిలలో దేవుణ్ణి ఎరిగితే అప్పుడు దేవుడు ఏంటో మనకు అర్థమవుతాడు. ఒకవేళ దేవుణ్ణి ఎరిగితే ప్రజలు ఎలా మారుతారంటే, నేను ఒక 7 విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మొదటిది, ఎవరైతే దేవుని పరిపూర్ణంగా ఎరుగుతారో మొట్టమొదటిగా వారు దేవునిని మాత్రమే ప్రేమిస్తారు. మొదటిది ఏంటి? దేవునిని ప్రేమిస్తారు. రెండవది ఏం చేస్తారంటే, ఒక్క వ్యక్తి ఎప్పుడైతే దేవుణ్ణి పరిపూర్ణంగా ఎరుగుతాడో ఆ వ్యక్తి పరిపూర్ణంగా దేవుని ఆరాధన చేస్తాడు. మొదటిది ప్రేమిస్తాడు, రెండోది ఈ రెండు మీకు విషయాలు. నేనన్నీ ఏదో పదాలు బాగున్నాయి కదని చెప్పడం కాదు, మీరు బాగా గమనించండి. పేతురుని ఒకే ఒక్కసారి అడిగాడు యేసుక్రీస్తు ప్రభువారు, పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా, ప్రేమించుచున్నావా, ప్రేమించుచున్నావా? ఎందుకు ఈ మాట అడిగాడు తెలుసా? నీ దేవుడు ఏంటో నీవు ఎరిగితే నువ్వు ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తావు. అది వరకు యోహాను సువార్త 21వ అధ్యాయం వరకు దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణత ఏంటో పేతురికి అర్థం కాల. కాబట్టి ఈ రోజుల్లో దేవుణ్ణి ప్రేమించాలంటే మనం దేవుని పరిపూర్ణంగా ఎరగాలి. రెండోది, నీకు తెలిసిన దానిని ఆరాధించేవారు, మాకు తెలియని దానిని ఆరాధించేవారు. ఇది యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఎవరు సమరయ స్త్రీతో చెప్పిన మాట. చాలా జాగ్రత్తగా ఆలకించండి. అంటే నీ దేవుడు ఏంటో నువ్వు ఎరిగితే ఖచ్చితంగా దేవుడిని ఆరాధిస్తావు. మనం తెలియకుండా దేవుడిని, ప్రభువా నువ్వు మహోన్నతుడు, నువ్వు ఘనమైన వాడివి, రారాజు అని ఆయన పరిపూర్ణంగా ఎరిగితేనే కదా ఆరాధించగలం. కాబట్టి రెండోది ఆరాధించడం. మూడోది, ఎవరైతే దేవుడిని పరిపూర్ణంగా ఎరుగుతారో వారు పరిపూర్ణమైన విశ్వాసం కలిగినట్టుగా బ్రతుకుతారు. మొదటిది దేవుడిని ప్రేమిస్తారు, రెండోది దేవుడిని ఆరాధిస్తారు, మూడోది దేవుని కంటే ఎవరి మీద కూడా, అందుకే యెషయా గ్రంథం 23వ అధ్యాయంలో ఎలాగంటారు, ఏమంటాడు? ఎవరి మనసు నీ మీద ఆనుకున్నావు వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తున్నావు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం. ఇక దేని యందు విశ్వాసం ఉంటుంది? ఎవరికైతే దేవుని యందు విశ్వాసం ఉంటుందో, పరిపూర్ణమైన విశ్వాసం ఉండదో, ప్రభువా నువ్వు తప్పితే నా జీవితంలో పరిపూర్ణమైన శాంతి, సమాధానము, నెమ్మది, పూర్ణ శాంతి నాకు రాదు అని ఎవరైతే అనుకుంటారో వారే దేవుడిని పరిపూర్ణంగా విశ్వసిస్తారు, వారే దేవుడిని పరిపూర్ణంగా ఎరుగుతారు. నీ దేవుడు ఏంటో నువ్వు ఎరిగితే ఆయన పరిపూర్ణంగా విశ్వసిస్తావు. నాలుగోది ఏంటో తెలుసా? విశ్వాసం ఉంచుతారు. నాలుగోది ఏంటంటే, ఎవరైతే దేవుడిని పరిపూర్ణంగా ఎరుగుతారో వారి దేవుడిని పరిపూర్ణంగా మహిమపరుస్తారు. తమ మహిమను తాను వెతకరు, తమ మహిమను తాను వెతకరు, లేకపోతే తమను తాము మహిమపరుచుకోరు. ఎవరు మహిమపరుస్తారు? దేవుడిని మహిమపరుస్తారట. ఇది నాలుగోది. ఐదోది ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎవరైతే దేవుడిని ఎరుగుతారో వారి పరిపూర్ణంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆ రెండు మాటలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు చదివిన రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, వారు దేవుని ఎరిగి దేవుని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు అంటే అర్థం ఏంటంటే, దేవుని ఎరిగితే, చెప్పండి మీరు అనొచ్చు, ఎరిగితే మరి ఇక్కడ ఎరిగిన తర్వాత కూడా వీళ్ళు మహిమపరచలేదు, కృతజ్ఞత చెల్లించలేదు అంటే తర్వాత జరిగే విషయాలు. అందుకే వాళ్ళు స్తుతించలేదు, మహిమపరచలేదు కాబట్టి వాళ్ళు అపవిత్రతకు దేవుడు అప్పగించాడు, స్వాభావికమైన ధర్మం విడిచి ఒకరి మీద అవమానకరంగా ఉంచేటట్టుగా ఉంచాడు, భ్రష్టు మనకి అప్పగించాడు. ఇవి మొత్తం ఎన్ని వచ్చినాయి? 5 వచ్చాయి. ఆరోది ఏంటో తెలుసా? ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా ఎరుగుతారో వారు దేవునికి భయపడుతూ బతుకుతారు. ఏంటంట?
దేవునికి భయపడుతూ బ్రతుకుతారు. ఆరవది చక్కటి చివరిది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ఎవరైతే దేవుని పరిపూర్ణంగా ఎరుగుతారో వారు రేపు దేవుని కొరకు ఎదురు చూస్తారు. చూడండి 7 మాటలండి. మీ మనసును ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. ఈ రోజు నేను దేవుని ఎరిగితే ఖచ్చితంగా 7 విషయాలు మన జీవితంలో ఉండాలి. మొదటిది ఏం చెప్పాను? వారు దేవుని ఎరిగితే దేవుని ప్రేమిస్తారు. అందరినీ ప్రేమిస్తారు, కానీ దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించరు. 2, దేవుని ఆరాధిస్తారు. ఏ మనిషికి దేవుని కూడా సాగిలపడి నీకంటే గొప్ప లేదని పొగరు. 3వది దేవునినే విశ్వసించుతారు. నువ్వు ఉంటే చాలు ప్రభా, ఏది లేకపోయినా పర్వాలేదు. 4వది ఏంటంటే దేవుని మహిమపరుస్తారు, ఇంకెవరిని మహిమపరచరు. 5వది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. 6వది దేవునికి భయపడుతూ బ్రతుకుతారు. 7వది దేవుని కొరకు రేపు రాబోతున్నాడు యేసు ప్రభువు, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రోజు నీవు నీ దేవుడిని ఏంటో ఎరిగితే ఇందులో 7 పాయింట్స్ లో మనం పాయింట్ ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రైట్. ఇంతకీ ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రశ్నకి సమాధానం దొరికింది. ఎవరు? దేవుని ఎరుగువారు. దేవుని ఎరిగిన తర్వాత దేవుడిని ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారన్న మొదటి ప్రశ్నకు సమాధానం అయితే, ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలరు? మొదటిది, ఎవరు కృతజ్ఞతలు చెల్లిస్తారు? అందరూ కాదు, దేవుని ఎరుగువారే. ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు? చూడండి ఎంత చక్కటి మాట. మీకు 3 మాటలు మీకు చాలా అద్భుతంగా మీకు జ్ఞాపకం చేస్తాను. అది మీరు మనసులో పెట్టుకొని జీవితాంతము దాన్ని బట్టి మనము ప్రభువుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి, ప్రేమించాలి, విశ్వసించాలి, మహిమపరచాలి, కృతజ్ఞత చెల్లించాలి, భయపడుతూ బ్రతకాలి. ఎందుకు? దేవునికి కృతజ్ఞతలు ఎప్పుడు స్తుతిస్తారు, ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తారు అనే మాటని మీకు ఇలా జ్ఞాపకం చేస్తాను. చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట. కీర్తనల గ్రంథం 75వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనల గ్రంథం 75:1వ వచనం. దేవా, మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మొట్టమొదటిది, దేవుడికి ఎవరు కృతజ్ఞత చెల్లిస్తారంటే దేవుడిని ఎరిగిన వారు. ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంటే దేవుడు నీకు సమీపముగా ఉన్నావని తెలిస్తేనే అప్పుడే కృతజ్ఞతలు చెల్లించగలవు. బాగా గమనించండి, సమీపముగా ఉంటేనే దేవుని యొక్క బిడ్డలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు. ఇది మొదటి అంశం. రెండవది, దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు? చూడండి ఆ మాట. కీర్తన గ్రంథం 138వ అధ్యాయం. కీర్తన గ్రంథం 138వ అధ్యాయం మొదటి వచనం. నేను నా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్షమించండి, 136వ అధ్యాయం. కీర్తన గ్రంథం 136 మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం. ఎప్పుడు ఒక వ్యక్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరంటే యెహోవా దయాళుడని ఎరిగినప్పుడు. బాగా గమనించండి, మొదటిది దేవుని ఎరిగిన వారు అన్నాను కదా. ఎప్పుడు దేవుని ఎరుగుతావంటే దేవుడు నీకు సమీపంగా ఉన్నవాడని గుర్తెరిగినప్పుడు. ఎప్పుడు దేవుని ఎరుగుతావంటే దేవుడు దయాళుడని నువ్వు ఎరిగినప్పుడు. మూడోది చూడండి, కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 8వ వచనం. ఆయన కృపను బట్టి ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు. మూడవది, దేవుని యొక్క కృపను బట్టి నరులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఈ రోజు వర్తమానం ఈ మూడింటి మీద నేను చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, దేవుని కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారు? దేవుని ఎరిగిన వారు. రెండవది, ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తారు? దేవుడు నీకు సమీపముగా ఉంటే, దేవుడు దయాళుడని నువ్వు ఎరిగితే, దేవుని యొక్క కృపను నువ్వు
ధ్యానిస్తే అప్పుడు నువ్వు ఏంటా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. కృతజ్ఞతాస్తుతులు అంటే అంత ఈజీ కాదు. చూడండి ఆ మాట మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రికని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 5వ అధ్యాయం 16-18 కలిసి ఉంటాయి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయక యేసుక్రీస్తునందు మీ విషయంలో ఇది దేవుని చిత్తమండి. బైబిల్లో 7 చిత్తాలు ఉన్నాయి. దేవుని యొక్క మనస్సు, అందులో అత్యధికమైనటువంటి ప్రాముఖ్యమైన చిత్తం అన్ని జాతరగా చేయరు. ప్రతి విషయంలో దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే ఎవరైతే చేస్తారో ఆయన దేవుని చిత్తము ఎరగడం కాదు. గతసారిలో నేను చెప్పాను, దేవుని చిత్తం ఎరగడం అంటే ఏది? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో ఎరగడం వేరు, చేయడం ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మీ చిత్తములో దేవుని చూడండి మనస్సు ఇది. అంటే మనకు ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించడం మనకు చేత కాదు. ఒకవేళ అలా చేస్తేనట మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఫస్ట్ జాన్ 2:17 లోకమును దాని ఆశయు గతించును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు. విన్నారు ఈ మాట? దేవుని చిత్తం జరిగించడంలో 7 విషయాల్లో ఏంటంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో చేసిన ప్రతి పనికట చెప్పండి, దేవా నువ్వు నాకు ఇది చేశావు అంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలంట. కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే వాడు దేవుని చిత్తాన్ని చేసినట్టు. ఒకవేళ దేవుని చిత్తం చేస్తే వాడు నిరంతరము గెలిచినట్టు. మీరు బాగా గమనించండి ప్రియమైన వారు. ఎప్పుడు మీకు ఈ మాట మీకు అవునని కానీ కాదని కానీ ఇలా చెప్పజాలని కానీ అన్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే నోటితో చెల్లిస్తే చాలు కదా. పాస్టర్ గారు అంటారు, అమ్మా కృతజ్ఞత దేవుడు నీకు చేస్తే విశ్వాసులందరితో సహవాసముతో వారితో సంతోషంలో పాల్గొవాలి, వారితో పాటు చక్కగా దేవుడు నాకు ఇది చేశాడని చెప్పి మనం ఏం చేయాలా? సహవాసంగా కూడుకోవడం అంటే అందరికీ చక్కగా భోజనం ఏర్పడి మనకున్న దానిలో ఏర్పాటు చేసి వారితో సంతోషించాలి, ప్రభు యొక్క కార్యాలు మనము గణపరచాలంటారు. మీకు ఈ విషయంలో కొన్ని తేడా చెప్తాను. మొదటిది వ్యక్తిగతంగా కృతజ్ఞతాస్తుతి చెల్లించుట, రెండోది సామూహికంగా కృతజ్ఞతాస్తుతి చెల్లించుట. వ్యక్తిగతమైనటువంటి ఆరాధన ఉంది, సామూహికమైన ఆరాధన ఉంది. వ్యక్తిగతమైన ప్రార్థన ఉంది, సామూహికమైనటువంటి ప్రార్థన ఉంది. వ్యక్తిగతమైన బైబిల్ ధ్యానం ఉంది, సామూహికమైన బైబిల్ ధ్యానము ఉంది. మీకు అర్థమవుతుంది ఈ మాటలు చెప్పాను కాబట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. మరి ఎందుకన్నా ఇలా చేయాలా, ఇలా భోజనం పెట్టాలా, ఇలా ఉండాలా, ఇలా కూర్చోవాలంటే నేను అంటాను, విశ్వాసానికి క్రియలకు ఉన్న డిఫరెన్స్ మీకు చెప్తాను. బాగా గమనించండి. ఈరోజు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుట అసాధ్యం. ఇప్పుడు గమనించండి, అదే మాట యాకోబు రాసిన పత్రికలో ఏమంటాడంటే విశ్వాసం, క్రియలు లేని విశ్వాసము ఏమండి? దానికి దీనికి ఏంటి సంబంధం చెప్పండి? క్రియలు లేకపోతే విశ్వాసం వ్యర్థమా? బాగా గమనించండి. మనం రక్షణ పొందుకోవడానికి క్రియలు బట్టి మనం విశ్వాసం, మనకి రక్షణ రాలేదు అంటే దాని అర్థం ఏంటి? నీకు వచ్చిన రక్షణ, మనం పొందుకున్న రక్షణ కేవలం ఉంచుతాం, అది కేవలం విశ్వాసం ఉంచితే చాలు, దాని క్రియలతో. మరి క్రియలు లేని విశ్వాసం మృతమన్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక్కసారి ఏ విశ్వాసం ద్వారా అయితే యేసు ప్రభు నిన్ను రక్షించినాడో, ఏ రక్తము ద్వారా అయితే నువ్వు రక్షించబడ్డావో, ఏ ప్రభు అయితే నిన్ను రక్షించుకున్నాడో, ఆ విశ్వాసంగా మారినటువంటి నీవు, రక్షణ పొందుకున్న మనం ఏం చేయాలంటే ఆ విశ్వాసము కలిగిన నీవు క్రియల ద్వారా నీ విశ్వాసాన్ని వ్యక్తీకరించాలి. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? నీవు నీ రక్షణ పొందుకోవడానికి మన క్రియలు వద్దు, మన క్రియలతో పని లేదు దేవునికి. దేవుడు ఉచితంగా నీకు రక్షణ ఇచ్చాడు. కానీ నీవు రక్షణ పొందుకున్నావు, నువ్వు విశ్వాసవి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు దేవుని బిడ్డవంటే అది ఎలా వ్యక్తీకరించబడుతుంది, ఎలా రుజువు చేయబడుతుంది? సక్రియలు, సహవాసము చేయడం ద్వారా, ప్రార్థన చేయడం. నేను యేసుప్రభువుని నమ్ముకున్నానండి, నేను ఇంట్లో అలా కూర్చుంటానండి, నేను మాత్రం నా మట్టుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తానండి, నేను సహవాసం భోజనాలు కానీ వాళ్ళతో సహవాసం కానీ ఏమీ చేయనంటే దేవుడు అంటాడు క్రియలు లేని విశ్వాసం ఎందుకురా నీకు, అది నీకు మృతం. దాని అర్థం ఏంటంటే భోజనం పెట్టాలి అని కాదు దాని అర్థం. దేవుని యొక్క సంతోషంలో, సహవాసంలో మనం ఏమంటాం? చూడండి అన్నిట్లో చెప్పాడు, ఎక్కడ భోజనం చేయలేదు దేవుడు. 7 సంఘాల్లో ఎక్కడ భోజనం చేస్తున్నాడట? లాస్ట్ సంఘం ఏంటది?
ఏ సంఘము? ఏ సంఘము? ఏడో సంఘం ఏంటి? చూడండి, ఏడో సంఘం ఏంటి? అది లౌదేకి సంఘం అన్నాడు. వెచ్చగా ఉన్నావు, నువ్వు వెచ్చగా ఉన్నావు, ఉంటే మేలన్నా అటువంటి సంఘానికి అంటాడు. ఒక ఆహ్వానం, ఎవడైనా నా స్వరం వినిపిస్తే వానితో నేను వచ్చి వానితో నేను అతనితో కలిసి. ఇది ఎంత గొప్ప ఆహ్వానం అంటే 7 సంఘాలలో ఏ సంఘానికి కూడా లేదు. గొప్ప గొప్ప సంఘాలు ఉన్నాయి, కానీ లాస్ట్ చివరి సంఘానికి ఏంటారు, నాతో కలిసి భోజనం చేయడం నీకు ఇష్టమే, నా సంతోషంలో మీరు కూడా వాళ్ళు. ప్రియ సహోదరుడు సహోదరి, అందుకే విశ్వాసం లేని క్రియలు లేని విశ్వాసం అంటే దాని అర్థం ఏంటంటే, నీ క్రియల ద్వారా నీ నమ్ముకున్న విశ్వాసాన్ని వ్యక్తీకరించకపోతే, రుజువుపరచకపోతే, రూఢీపరచకపోతే నీకున్న విశ్వాసము, నువ్వు నమ్ముకున్న దేవుని విశ్వాసము వ్యర్థం. ఈ మాట మీరు గమనించండి. సరే, ఇప్పుడు ఒక మాట గమనించండి. ఇప్పుడు ఏమో మనం 3 మాటలు చెప్పాం. ఎవరు కృతజ్ఞత చెల్లిస్తారంటే, మొదటిది దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు. 2 దేవుడు ఎవరి దయాలను రుచి చెందుతారు. 3 ఆయన కృపను ధ్యానించే వారికి కృతజ్ఞత. ఈరోజు ఈ 3 మన జీవితంలో ఉన్నాయా? అమ్మ ఒక మాట ఇలా గమనించండి. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని ఎలా గమనించగలరు? దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడో చెప్పనా? చాలా అద్భుతమైన మాట్లాడండి. నిజంగా నేను అనుకుంటాను, ప్రభా ఇందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం. విరిగిన హృదయం కలిగిన వారికి అంటే ఆసనుడు అంటే సమీపంగా ఉంటాడు. నలిగిన మనసు కలిగిన వారికి. ప్రియ సహోదరుడా సహోదరి, వినండి ఈ మాట. నువ్వు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలనుకుంటున్నావు కదా, నువ్వు దేవుడిని ఏమని అడగాలంటే ఈరోజు, దేవా అందరికీ దూరం ఉంటావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నాకు దగ్గరగా ఉన్నావని దేన్ని బట్టి చెప్పొచ్చు అంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే విరిగిన హృదయము నలిగిన మనసు ఉంటుందో వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. వింటారన్నమాట. విరిగిన హృదయము నలిగిన మనసు, ఈ 2 మీకు ఎక్కడ కనబడతాయి ఏంటండి? చెరుక్కర ఉంటుంది, ఎక్కడ చూసారా? ఆ చెరుక్కర పొలం నుంచి తీసిన తర్వాత దాని నుంచి వచ్చేటప్పుడు జ్యూస్ కావాలంటే మొదట అది ఏమవ్వాలి? పెద్ద కర్ర ఉంటుంది, ఏం చేయాలి? దాన్ని ఎర్రగొట్టాలి. ఇది మనిషి చేసే పని, మ్యాన్. అది అయిన తర్వాత మిషన్లో పెడతారు. ఏం చేస్తారు దాన్ని? అది విరుగుతుంది, ఆ మిషన్లో పెడితే నలుగుతుంది. అర్థమైందా? మ్యాన్ ఏమో వెనగొడతాడు, మిషన్ ఏమో నలగొడతాడు. అర్థమవుతుందా? తర్వాత ఏమొస్తుంది? రసం వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మెడిసిన్. మీకు అర్థమైందా? విరిగిపోయింది యేసు ప్రభువారే, నలిగిపోయింది యేసు ప్రభువారే, అందులో నుంచి వచ్చినటువంటి రక్తము ప్రతి ఒక్కరికి ఔషధం. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి యెహోవా ఆసనుడు. ఈ రోజు నీ నా జీవితంలో దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలంటే, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని నువ్వు ఆలోచన చేయాలంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం తీయండి, 9వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోతున్నాడు, కానీ నేను ఆయన కనుగొనలేదు. నేను నా చేరువను పోచున్నాడు, కానీ ఆయన కనుగొనలేదు. ఆయన 2 కనబడు, కానీ నీ సమీపమునే. చెల్లి తమ్ముడు వినండి, మన సమీపమునే దేవుడు గడిచిపోతున్నాడట, మన చేరువనే ఆయన దాటిపోతున్నాడట, కానీ ఆయన మనకు కనబడడు, ఆయన మనకు కనుగొలేము. అయితే ఎవరు కనుగొనరు, ఎవరు కనబడతారు ఆయనకి? బాగా గమనించండి మాట. అంటే నీ దేవుడు ఎంత చేరుగా ఉన్నాడంటే, ఎవరికి చేరుగా ఉంటాడంటే నీ దగ్గరికి వస్తాడట, నీ దగ్గరికి రావాలని ఆశపడతాడట, కానీ ఒక్కసారి వీడు విరిగి నలిగిన హృదయం కలిగిన వాడా కాదని చూస్తాడట. ఒకవేళ మన మనస్సు వెలగకపోతే, హృదయం నలగకపోతే దేవుడు అంటాడు, అయ్యో వీళ్ళు కనీసం విరిగి నలిగిన మనసు దేని గురించి అన్నాడు చెప్పండి? విరిగి నలిగిన మనసు ఎవరికి ఒక్కరికే ఉంటుంది చెప్పండి? మీరు ప్రపంచంలో ఒక్కరికే ఉంటారు. విరిగి నలిగిన మనసు ప్రపంచంలో ఒక్కరికే ఉంటారు. మీకు చూపిస్తారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 66 అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు
ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. వినాలి మాట. ఎవరు దీనుడు? ఎవరు విరిగి నలిగిన హృదయం కలిగిన వాడంటే ఆ మాట అంటాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును. ఈరోజు దేవుని వాక్యం నీకు నాకు వెదజల్లుతున్నాడు దేవుడు. ఆ మాట విని ఏమవ్వాలా? వణకాలి. ఎప్పుడు వరకు వస్తుందంటే భయము. దేవుని వాక్యం అంటే భయం, దేవుని మాట అంటే భయం, దేవుడు అంటే భయం, దేవుని మందిరం అంటే భయం. అయ్యో దేవుని యొక్క ప్రసన్నత అంటే భయం, దేవుని సన్నిధి అంటే భయం. అలా ఎవరైతే బతుకుతాడో వాడి దీనుడు, వాడి దీనుడు. వాడికి విరిగిన మనసు, నలిగిన హృదయం ఉంటుంది. అటువంటి వారికి దేవుడు ఆసనుడు అంటే దగ్గరగా ఉంటాడు నీతో. దేవుడు దగ్గరగా ఉంటే 3 రకాలైనటువంటి చక్కటి లాభాలు ఉన్నాయి మనకి. మొదటి లాభం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నా లేకపోయినా ఒక వ్యక్తి మాత్రం నీకు చాలా దగ్గరగా ఉంటాడు. ఆయన పేరు స్నేహితుడు. మొదటిది యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరగా ఉన్నాడు అనుకోండి, ఏమంటుంది తెలుసా? ఆయన సహవాసం నీకు దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు నీకు దగ్గరగా ఉన్నాడు అనుకోండి, ఆయన సహాయము దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు నీకు దగ్గరగా ఉన్నాడు అనుకోండి, ఆయన సంభాషణ నీకు దొరుకుతుంది. అబ్బా ఎంత అద్భుతం చూడండి. దేవుని యొక్క సంభాషణ, ఆయన మాటలు దొరుకుతాయి, ఆయన సహవాసము దొరుకుతుంది, ఆయన సహాయము దొరుకుతుంది. ఎవ్వరు మాట్లాడినా మాట్లాడకపోయినా, నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయినా, నాతో ఎవరు మాట్లాడకపోయినా దేవుడు నీతో మాట్లాడతాడు. అదే దేవుని వాక్యం. మీకు ఒక విషయం తెలుసా? నేను ఒంటరిగా ఉన్నాను, నాకు భయం వేస్తుంది, నేను ఏమవుతానో నాకు తెలియట్లేదు అన్నప్పుడు ఆ దేవుడు అంటాడు, అమ్మా నేను నీకు తోడుగా ఉన్నాను, నేను స్నేహితుడిని, నా సహవాసం నీకు భయపడదు అంటాడు. మూడోది అంటాడు, నీకు ఎవరు సహాయం చేసినా సహాయం చేయకపోయినా, నీవు ఎలాంటి ఆపదలో ఉన్నా నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. అంటే అర్థమేంటి? దేవుని మాటలు దొరుకుతాయి అనగా దేవుని యొక్క పలుకులు, లేక దేవుని యొక్క సంభాషణ, దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క సహాయం దొరుకుతాయి. ఈ 3 కూడా సామర్థ్యం కలిగిన ఒకే ఒక్కడే ఉన్నాడు, అది దేవాది దేవుడు. ఎంత అద్భుతమైన మాట. ఈరోజు నీ నా జీవితంలో దీనులుగా ఉండడం మనం నేర్చుకుంటే దేవుడు మనకి సమీపముగా ఉంటాడు. ఈ రోజుల్లో దేవుడికి ఎంత సమీపంగా ఉండాలి మనం ఆశపడాలనుకుంటాం, కానీ మనం ఎప్పటికీ ఆశపోవద్దు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏమంటే గుర్తుంచుకోండి, దేవుడు దీనుడు అనేటువంటి వాడికి 3 లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు గమనించండి, దీనుడైనటువంటి వాడికి 3 లక్షణాలు ఉంటాయి. రండి, ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడో చూడండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. నీవు బలిని కోరువాడు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును చాలు. ఎంత అద్భుతమైన మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. మరొకసారి చదువునా, నీవు బలిని కోరువాడువు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయి. దేవుడు ఎంత అద్భుతమైన మాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఎవడైతే విరిగి నలిగిన హృదయం ఉంటుందో వాడికి నీకు సమీపంగా ఉంటాను అంటున్నాడు. ఎవరు విరిగి నలిగిన హృదయం కలిగిన వాడంటే దీనుడే అంటున్నాడు. ఎవరు ఈ దీనుడు అంటే ఆ దీనుడు కట విరిగి నలిగిన హృదయం కలిగిన వాడే ఉండి ఇక్కడ అంటున్నాడు, అటువంటి హృదయం ఎవరికైతే ఉంటుందో యెషయా గ్రంథంలో ఏమన్నాడు, వారినే నేను దృష్టించుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు, ఎంత అద్భుతం. ప్రియ చెల్లి తమ్ముడా వినండి ఈ మాట. నీ జీవితంలో ఏ ప్రమాదం ఉన్నా, ఏ ఆపద ఉన్నా, ఎటువంటి సహాయం లేకపోయినా, ఏ సహవాసం లేకపోయినా, ఎవరి ఆదరణ నీకు లేకపోయినా దేవుడు అంటున్నాడు ఒకే ఒక మాట, నేను నీకు సమీపంగా ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను నిన్ను దృష్టించుచున్నాను. ఎప్పుడో తెలుసా? నువ్వు దీనుడిగా ఉండాలి. ఇంకో విషయం అంటాడు, విరిగి నలిగిన హృదయం యొక్క మనసుని, హృదయాన్ని నేను దేవుడు మనం అనుకుంటే ఒక్కొక్కసారి చాలా నన్ను పట్టించుకోలేదు దేవుడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నిన్ను పరీక్షిస్తాడట. దృష్టించడం అంటే పరీక్షించడం. రెండోది అంటాడు, అలక్ష్యం చేయకపోవడం అంటే నిన్ను పట్టించుకోవడం. పరీక్షించే దేవుడు, నేను పట్టించుకునే దేవుడు. నాకు ఒక్కొక్క మాట చూస్తున్నప్పుడు అంటే మనం అనుకుంటాం, ఏంటి నాకు ఈ యొక్క వ్యాధి ఇంకా పోవడం లే, ఎందుకు ఈ రోగం ఇంకా నా నుంచి దూరం కాలా, ఎందుకు నాకు ఇంకా సహాయం రాలా, ఏంటి నాకు ఈ జీవితం అనుకుంటాడు. ఎప్పుడు అంటాడు, నేను ఎప్పుడైనా నీ ప్రార్థన ఎంతవరకు నువ్వు
చేయగలుగుతావు, నా మీద ఎంతవరకు ఆధారపడుతావు, నీ విశ్వాసాన్ని నేను పరిశుద్ధాలను చూస్తున్నాను, నేను దృష్టిస్తున్నాను. కరెక్ట్ సమయానికి నిన్ను పట్టించుకునే టైంకి నువ్వేమంటున్నావు తెలుసా? దేవుడు నన్ను పట్టించుకోడు. కానీ అంటున్నాడు, నువ్వు విరిగి నలిగిన హృదయం నీకుంటే దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? నేను ఎప్పుడు కూడా అలక్ష్యం చేయను. దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అశ్రద్ధ చేయడు, అలక్ష్యము చేయడు. బాగా గుర్తించుకోండి. ఎంత గొప్ప దేవుడు అండి. ఇక్కడ అప్పుడు అనిపిస్తాడు, అంటే దేవుడు అశ్రద్ధ చేస్తున్నాడు, అలక్ష్యం చేస్తున్నాడు అంటే నాలో ఏం లేదు, దేనత్వం లేదు, విరిగి నలిగిన హృదయం లేదు. ఇక్కడ అంటున్నాడు, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి అంటాడు. ఎవరు చెప్పారు మాట? దావీదు రాస్తున్నాడు. ఎందును బట్టి అంటే తెలుసా? ఏ విషయంలో విరిగి నలిగిపోవాలి మన హృదయం? ఏ విషయంలో మనకి అంటాడు ఇక్కడ, ఆ మొట్టమొదటి వాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బహుమతుల చొప్పున అతిక్రమం తుడిచివేయి, నా దోషం పోవనట్లు నన్ను బాగుపడుగు, నా పాపం పోవనట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమం నీకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి యొక్క నా చెడుతనము. అబ్బో ఎంత అంటే దాని అర్థం ఏంటి తెలుసా? విరిగి నలిగిన హృదయం ఎవరికంటే మనం చేసే ప్రతి విషయంలో, మనం చేసే ప్రతి చిన్న పాపంలో విరిగి నలిగిపోవాలి. దేవా నేను ఎందుకు పాపం చేశాను? ఏ పాపం తెలుసా? ఈ ప్రపంచంలో భయంకరమైనటువంటి 7 పాపాల్లో భయంకరమైన పాపం ఏంటి తెలుసా? బుద్ధిపూర్వకమైన పాపం. అంటే అర్థం ఏంటి? బుద్ధిపూర్వకమైన పాపం అంటే ఏంటి? మీరు అనుకోవచ్చు, బుద్ధిపూర్వకమైన పాపం దావీదు చేశాడు. ఎటువంటి బుద్ధిపూర్వకమైన పాపం చేశాడో తెలుసా? అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఒక్క ఊరియా భార్య బెత్షెబా విషయంలో దావీదు ఆ ఒక్క పాపం తప్ప ఇంకో పాపం కూడా చేయలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఏ పాపంలో ఉన్నావో నాకు తెలియదు, ఏ బుద్ధిపూర్వకమైన పాపంలో కొట్టిమిట్టాడుతున్నావో తెలియదు, ఏ పాపం నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావో నాకు తెలియదు, ఏ పాపం చేసి అందులో నన్ను ఎవరు చూడట్లేదు అనుకొని నీలో నువ్వు మదన పడుతున్నావో నాకు తెలియదు. కానీ ఈరోజు దేవుడు అంటున్న మాట్లాడు తెలుసా? నువ్వు ఏ పాపం ఉన్నా కూడా దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడే. కానీ ఒక విషయం చెప్తున్నాను, ఒకవేళ ఆ పాపం విషయంలో కానీ నువ్వు విరిగి నలగకపోతే మాత్రం, నీ జీవితంలో నీకు దీనత్వం రాకపోతే, దేవుడు ఇప్పుడు నీకు సమీపంగా ఉన్నాడు, ఆయన నేను దృష్టించడు. నీ ప్రార్థన చెప్పండి, ఆయన నీ హృదయాన్ని, నీ మనసును ఆయన అలక్ష్యం చేస్తాడు. జాగ్రత్త. ఈరోజు మన జీవితాల్లో దేవుడు అలక్ష్యం చేయడానికి కారణం ఇదే. నాకు సమీపం ఉండాలని అనుకుంటాడు, నీకు సహాయం చేయాలనుకుంటాడు, నీతో సహవాసం చేయాలని అనుకుంటాడు, నీతో సంభాషించాలనుకుంటున్నాడు. ప్రాబ్లం ఎక్కడంటే మనలో దీనత్వం లేకపోవడం. ఏ విషయంలో? ప్రభా నేను ఎందుకు ప్రభా ఇటువంటి పాపం చేశాను, అసలు నాలో ఎందుకు ప్రభా ఇలా పాపం చేశాడు, నీ రక్తం చేత నన్ను కడుక్కున్నావు, పరిశుద్ధులుగా ఉంచావు, నీ మహిమ కొరకు నిలబెడుతున్నావు, రేపు రాబోతున్నావు, నన్ను తీసుకెళ్తున్నావు. ఇటువంటి జీవితంలో నేను ఇంకా పాపంలో కొట్టుమిట్టాడుతున్నాను ఏంటి ప్రభా? ఎంత సిగ్గుచేటు. ఆ మాట రాయబడితే చూసండి, ఎబ్రిల్ రాసిన పత్రిక, మీకు ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, మరొకసారి ఈ మాట చూడటం ఎంతైనా శ్రేష్టమని. చూడండి ఆ మాట, 10వ అధ్యాయం ఎబ్రిల్ రాసిన పత్రిక 26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపమునకు బలి ఇక ఉండదు, కానీ అన్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూస్తూ విరోధుని దయించు తీక్షణమైన అగ్గియు నీకు. ఇక్కడ ఏంటి దాని అర్థం? ఏంటి దాని అర్థం? ఇక్కడ మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందడం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం ద్వారా మన పరిపూర్ణ అనుభవం మనకు తెలుసు, మనం పాపం చేయకూడదు. కానీ బుద్ధిపూర్వకం మనం పాపం చేస్తే అంటున్నాడు మనకి ఇక బలి. అంటే అర్థం ఏంటి తెలుసా? యేసు ప్రభు మన పాపాల మీద బలి అయిపోయాడు ఒకసారి, కానీ రెండోసారి ఆయన బలవు. అంటే దాని అర్థం ఏంటి? రెండు రకాలు. ఆయన సిలువ రావడానికి చెప్పేది, ఒకటి మన పాపములకు క్షమాపణ, మన పాపములకు తీర్పు ఇవ్వలేదు. అర్థం నీకు? క్షమాపణ ఒకటి, రెండోది తీర్పు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మన పాపములకు క్షమాపణ ఉంది, కానీ ఖచ్చితంగా తీర్పు మాత్రం తీర్చుతారు. అర్థమైంది నేను చెప్పిన మాట? అమ్మా మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మనము బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, బుద్ధిపూర్వకంగా సినిమాలు చూసినా, బుద్ధిపూర్వకంగా సీరియల్ చూసినా, బుద్ధిపూర్వకంగా బుద్ధి మాటలు మాట్లాడినా, మన బుద్ధిపూర్వకంగా లేనిపోయిన అన్యాయం చేసినా, బుద్ధిపూర్వకంగా ఎవరినైనా అన్నదాన్ని మాట్లాడినా, బుద్ధిపూర్వకంగా మనం చెడు మాటలు పలికినా, మన బుద్ధిపూర్వకంగా మోసం చేసినా, బుద్ధిపూర్వకంగా సమస్తమైన దుష్టత్వం కపటంతో నిండుకున్నా, బుద్ధిపూర్వకంగా వ్యాసంతో బ్రతికితే, బుద్ధిపూర్వకంగా ఇంకా మనం భ్రష్టులుగా దుష్టులుగా మనం బ్రతికితే, దేవుడు అంటున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ యొక్క తీర్పు నీ ఒడిలో ఉంచుతాను అంటున్నాడు దేవుడు. విడిచిపెట్టడు దేవుడు. దావీదుని విడిచిపెట్టలా.
ఎవరిని విడిచిపెట్టాడు. కానీ ఒక విషయం తెలుసా, నీ పాపములకు మాత్రం క్షమాపణ క్షమిస్తాను, కానీ మాత్రం తీర్పు మాత్రం నువ్వు ఇక్కడ ఉంటుండగా. చాలా మంది మీకు గమనిస్తారో లేదో, అంత బాగా వెళ్ళిపోతుంది, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం, నీ యొక్క వృద్ధాప్యం టైంలో చాలా మంది మీరు గమనించారో లేదో, 1-2 అక్కడే చేసుకుంటారు. వారి దగ్గర ఉండలేము, వారు భరించలేము, వారు తట్టుకోలేము. అటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా, దేవుడు ఒక టైం ఇస్తాడు. ఆ టైంలో మనం ఎప్పుడంటే మనం చేసిన ప్రతిదానికి దేవుడు ప్రతిఫలం తీసుకెళ్ళిపోతాడు. ఈరోజు కృతజ్ఞతాస్తుతి కూడికలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించే ముందు మనం దీనులుగా ఉన్నామా లేదా. ఒకవేళ దీనత్వం అనేది దేన్ని బట్టి వస్తుందంటే, విరిగి నలిగిన మనసు. ఈ దీనుల్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా, దృష్టిస్తాడు, అలక్ష్యం చేయడు. ఈరోజు నీ నా జీవితంలో ప్రభుత్వం మనం అలా ముందుగా. మొదటిది, దేవుడు మనకి సమీపముగా ఉన్నాడని మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. రెండవది చూడండి, 145 వచ్చాయి కీర్తన గ్రంథం. సమీపం ఉండడంలో మొదటిది ఏంటో తెలుసా, పశ్చాత్తాపంతో కూడిన హృదయం మనకు ఉండాలి పాపం విషయంలో. రెండవది కీర్తన గ్రంథం 145 18 వచనం. కీర్తన గ్రంథం 145 18. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకి నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చాలు. రెండవది, ఇందాక ఏం చెప్పాను, దేవుని కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లిస్తాం? దేవుడు విరిగి నలిగిన వారికి ఆసనుడు. ఇక్కడ ఏమంటున్నాడు? రెండో వారికి ఎవరికి? తనకి నిజముగా మొరపెట్టు వారికి దేవుడు ఆసనుడు. రెండు విషయాలు గమనించండి. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి. రెండోది, నిజముగా మొరపెట్టు వారికి. దేవుడికి మొరపెట్టు, నిజంగా మొరపెట్టడం అంటే నిజంగా కాకుండా మొరపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అది దాని అర్థం. అంతే కదా, నిజంగా మొరపెట్టడం చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తిట నిజంగా మొరపెట్టాలంటే 3 అనుభవాలు ఉండాలి. అలాట వినండి ఈ మాట. నిజముగా ఏడవాలంటే, నిజముగా కన్నీరు కార్చాలంటే, నిజముగా ప్రార్థించాలంటే, నిజంగా దేవుని సహాయార్థం మనం ఎడగాలంటే 3 రకాల అనుభవాలు ఉండాలట. మొదటిది ఏంటి తెలుసా? మనం ఎప్పుడు ఏడుస్తాం తెలుసా? గుండెలో భారం ఉంటే ఏడుస్తాం. ఏంటట? భారం. ఎందుకో భారం తెలుసా? భారం ఎక్కడ తెలుసా? సాధారణ గుండెలో. కానీ భారం ఎక్కడ ఉంటుంది? వీపు వెనకాతల. ఇప్పుడు 50 కేజీల మనిషికి 100 కేజీల బియ్యం బస్తా మోయరంటే ఏదో కష్టపడి ఏదో చేస్తాడు. 200 వేస్తే వాడు భారంతో బాధపడి చస్తాడు, కానీ మొయ్యలేడు. అవునా కదా? మొదటిది చెప్పండి, నిజంగా ఎప్పుడు మొర పెడతాం ఏడుస్తామంటే భారం ఉంటే. రెండోది ఏంటో తెలుసా? భయం ఉంటే. మొదటిది భారం, రెండోది భయం ఉంటే నిజంగా దేవునికి మొర పెడతాం. ఏ భయమో అది? ఏ భయం ఇది? అమ్మో, ఇంకేమైనా ఉందా? అందుకే అంటాడు, భయం నుండి పాపము చేయకుడి. భారం ఉంటే నిజమైన ప్రార్థన వస్తుంది. భారం ఉంటా చెప్పండి, భయం ఉంటే. మూడోది ఏంటో సార్, బాధ్యత ఉంటే ప్రార్థన వస్తుంది. బాధ్యత అంటే అర్థం ఏంటి తెలుసా? మీ మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతా అది నా జీవితంలో పాపమగునని అంటాడు. ఎవడు? సమూయేలు. అంటే అర్థం ఏంటి తెలుసా? బాధ్యత అంటే అర్థం ఏంటి? బాధ్యత కంటే ఇంకోటి ఉంది. ఒకవేళ నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం. అంటే దేవునికి ఆజ్ఞ నేను విస్మరిస్తున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నిజంగా ప్రార్థించే వారికి మొదటిది భారం ఉండాలి. ఏ భారం తెలుసా? ప్రతి ఒక్కరికి 2 భారాలు ఉంటాయి. వ్యక్తిగత భారము, రెండోది సంఘ భారం. మొదటి వ్యక్తిగత భారం ఏంటి తెలుసా? ఏ భారం? వ్యక్తిగత భారం అంటే పాప భారం. రెండో భారం సంఘ భారం ఏంటి? ఆత్మ భారం. ఆ 2 ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా దీన్ని నిజంగా మొరపెడతాం. దేవా, నేను ఎంతగా పరిశుద్ధిగా బ్రతకాలనుకున్నా పాపము నన్ను ముట్టుకుంటుంది, నా వెనకాత వెంబడిస్తుంది, నన్ను వెంటాడుతుంది, నన్ను ప్రయత్నం చేస్తుంది, నన్ను ఓడించాలనుకుంటుంది, నన్ను అదుపులో తీసుకోవాలనుకుంటుంది. తను ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టదు. అయినా కూడా పాపంతో నువ్వు పోరాడతావు. రెండోది ఏంటో తెలుసా? ఎటువంటి భారం? ఆత్మభారం. అయ్యో ప్రభా, సంఘం కొరకైనటువంటి భారం, చింత, ఆత్మ కొరకైన భారంతో బతుకుతాం మనం. ఎంత భారం ఉంటుందంటే, అయ్యో నా మందిరం నిండడం లేదే, వచ్చిన ఆత్మలు వెళ్ళిపోతున్నాయే, అసలు ఎందుకు అవుతుంది? ఏ ప్రాబ్లం ఉంది నా మందిరంలో? అసలు నేనే ప్రాబ్లమా, లేకపోతే సేవకుడే ప్రాబ్లమా, సేవే ప్రాబ్లమా, ఏంటి ప్రాబ్లం అని దాని గురించి ప్రార్థన చేస్తావు. దేవుడి దగ్గర తీర్మానం తీసుకుంటావు. నిజముగా ప్రార్థన చేసేటువంటి వారికి దేవుడు ఆసనుడు, సమీపంగా ఉన్నాడు. సమీపంగా మొట్టమొదటి
ప్రార్థన. వ్యక్తి భారం కలిగిన వారు ప్రార్థన చేస్తారు, బాధ్యత కలిగిన వారు ప్రార్థన చేస్తారు, 3 భయం కలిగిన వారు ప్రార్థన చేస్తారు. ఈరోజు నా జీవితంలో వ్యక్తిగత భారం, సంఘ భారం అనుకుంటే నిజముగా మనం ప్రార్థన చేయము కాక. రెండోది ఎటువంటి మొరపెట్టేవారు, నిజముగా మొరపెట్టేటువంటి వారు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటారు. నీ జీవితంలో నా జీవితంలో నిజంగా మనం మొరపెడితే దేవుడు ఖచ్చితంగా నీకు నాకు సమీపం ఉంటాడు. బాధ్యతతో ఉండడం మొదటిది భారం అయితే, రెండోది భయం. ఎటువంటి భయమో తెలుసా? కుటుంబంలో ఎన్నో భయాలు సాతాను కూడా తీసుకొస్తాడు. ఎన్నో కొంతమంది అనారోగ్య భయాలు, కొంతమంది అప్పుల భయాలు, ఎలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోతాడంటే గానుగు ఆడించినట్లు ఆడిస్తాడు సాతాను కూడా. అయినప్పటికీ కూడా అంటాడు, నేను నీకు సమీపంగా ఉన్నా, నువ్వు భయపడ. దేవాదేవుడు ఎంత గొప్పవాడండి. మనం ఏంటంటే వాక్యాన్ని నేను అందుకే చెప్తున్నాను కదా, 3-4 రకాల శ్రోతలు అని ఎందుకు చెప్పాను? మొదటిది అదృశ్య శ్రోతలు అంటే ఏంటి? వచ్చేస్తారు, పోతారు, ఎప్పుడు వెళ్ళిపోతారు, దేవుడి మధ్యలో వెళ్ళిపోతారు. రెండోది అలవాటు, ఏదో దేవుడు నాకు వినాలి కదా అలవాటు కదా. మూడోది ఏమి చెప్తాడు కదా అని చెప్తాడు, కానీ ఆత్మీయుడు దేవా ఈరోజు నాతో మాట్లాడుతున్నావు. ఈరోజు దేవుని కృతజ్ఞతాస్తుతులు నీవు నేను చెల్లించాలంటే దేవుడు నువ్వు ఎరగాలి. ఏమి ఎరగాలి కదా? దేవుడు నాకు సమీపం ఉన్నాడు కదా. ఎవరికి దేవుడు సమీపం ఉంటాడంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి సమీపం ఉంటాడు. వాళ్ళే తీరులు, వారి మీద దృష్టిస్తాడు, వారి యొక్క ప్రార్థన రక్షించి. రెండోది ఏంటంటే కదా, నిజముగా మొరపెట్టే వారికి సమీపం ఉంటాడు. మొదటిది పశ్చాత్తాపంతో ఉన్నటువంటి వారికి దేవుడు సమీపం ఉంటాడు. రెండోది ప్రార్థించే వారికి సమీపం ఉంటాడు. మూడోది ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4:5-6 ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4:5-6 మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనములు చేయొచ్చు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి. కృతజ్ఞతాపూర్వకం ఎవరు చేస్తారంటే మీ సహనమును సకల జనులకు తెలియచేయనీయుడి. చూడండి ఎంత అద్భుతం. ఏంటికి ఈ వాటి జ్ఞాపకం చేస్తుంది మనిషికి? దేవుడికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారు ఎవరంటే, మొదటిది పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయం కలిగిన వారు. రెండోది నిజముగా ప్రార్థన చేసేవారు. మూడోది ఏంటో తెలుసా? మీ సహనమును సకల జనులకు తెలియబడింది. ఇది నేను ఎలా రాసుకున్నానంటే, పరిపక్వము కలిగినటువంటి వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. మొదటిది పశ్చాత్తాపంతో ఉన్నవారికి, రెండవది ప్రార్థన చేసేటువంటి వారికి, మూడోది పరిపక్వం కలిగిన వారు. పరిపక్వం అంటే అర్థం ఏంటి? మీరు చూడండి, చెట్టు ఎప్పుడైనా ఫలం పరిపక్వం అవ్వాలంటే మొదటి ఏం రావాలా? మొదటి కాయ, మొదటి పువ్వు రావాలి, తర్వాత కాయ అవ్వాలి, కాయ తర్వాత ఫలం పండవాలి. అలాగే 3 దశలు అంటే దాన్ని పరిపక్వపు కలిగినటువంటి వారు. సాధారణంగా ఇక్కడ అంటున్న మాట గమనించండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే, ఎవరైతే సహనము కలిగిన వారు ఉంటారో వారికి ప్రభు సమీపంగా ఉంటాడు. అర్థమైంది నేను చెప్పిన మాట? ఎవరు సహనము కలిగి ఉంటారో వారికి ప్రభు. ఈరోజు అదే యోబు గ్రంథం 9:11 మనం ఇప్పుడు చదివాం. ఏం చదివాడు? ఆయన సమీపమునే గడిచిపోతున్నాడు కానీ ఆయన మనకు కనబడడు. ఆయన చదవండి ఆ మాట, యోబు గ్రంథం. ఆయన మన సమీపమునే గడిచిపోతున్నాడు, కనుగోలేను, నా చేరువనే పోతున్నాడు, ఆయన కనబడలేదు. అయ్యో, ఎవరికి కనబడట్లేదు? ఎవరు? యేసు చూడండి, మన చేరువనే ఉంటాడు, మన సమీపం ఉంటాడు. కాకపోతే ఆ రెండు ఎవరు? పశ్చాత్తాపంతో ఉన్నటువంటి వారు, ప్రార్థించే వారితో ఉన్నటువంటి వారు, మూడోది పరిపక్వం కలిగినటువంటి. ఈ 3 స్థాయిలో ఎవరైతే ఉండరో మనకు దేవుడు ఎప్పుడు కనబడడు, ఆయన కనబడతాడు. ఆయన ఇప్పుడు మనకు సమీపం ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే 3వ దశ చేరుకున్నాం. మీ సహనమును సకల జనులకు తెలియజేయాలి. తెలియజేయడం అంటే ఎలా తెలియజేయాలి? నీ సహనాన్ని ఇతరులకు తెలియజేయాలంటే ఎలా తెలియజేస్తావు? నువ్వు ఎంత ఓర్పు కలిగి ఉన్నావు అనే దానికి ఎప్పుడు వస్తాయి చెప్పండి. నీ సహనం అంటే ఎలా? ఒక వ్యక్తి ఎలా అన్నాడంట, చూడండి, తెలుసు కదా, మీకు మాట చెప్పుకుంటారు, నీకు ఎంత సహనం ఉందా? పాస్టర్ గారు, నేను సేవ వచ్చాను, చెప్పాను మీకు ఈ మాట. పాస్టర్ గారు, నేను సేవ చేయాలనుకుంటున్నానంటే అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట,
నాన్న అన్నిటికంటే సేవ సావుతో సమానం, సేవకుడు చచ్చిపోవాలి. మనకు చచ్చిపోవాలంటే ఏంటంటే సావులో 7 రకాల్లో మొదటి ఏంటంటే సహనము కలిగి ఉండాలి. సేవకుడు సహనం. అయ్యా మాస్టర్ గారు, నేను 7 సంవత్సరాలు సహించి సేవకు వచ్చానయ్యా, మీరు పరీక్షించండి నా సహనం, నేను తెలియపరుస్తానండి. మీరు గమనించండి, సహనాన్ని పరీక్షించడం కోసం 3 సార్లు అడిగాడు. ఏంటంటే ఒక్కసారి నాన్న సియోను ప్రార్థన మందిరం బయటికి వెళ్ళి అక్కడ బండి ఉందా లేదా ఒకసారి చూడండి అని అడిగాడు. ఏంటంటే అక్కడ బండి ఉందా, నేను పెట్టిన బండి పెట్టాను చూడండి అయ్యా ఉందా అంటే. ఇక్కడి నుంచి అక్కడికి 1 కిలోమీటర్. ఏంటంటే 1 కిలోమీటర్ అంటే అంతగా తీవ్రమైన ఎండ. అయితే పాస్టర్ గారు చెప్పారు కదా, ఒక్కసారి వెళ్ళి టక 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 పరిగెత్తుకొని వెళ్ళాడు. పరిగెత్తుకొని వెళ్ళి చూశాడు. చూసిన తర్వాత బండి లేదు. వెంటనే తిరిగి వచ్చాడు. 1 కిలోమీటర్ నడవాలంటే ఎంత కష్టం, అది కూడా ఎండలు ఎంత కష్టం. మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత పాస్టర్ గారు అన్నాడు, అయ్యగారు లేదండి అన్నాడు. ఒకసేపు అయిన తర్వాత, నాన్న నువ్వు సరిగ్గా చూడలేదు అనుకుంటాను, మరొకసారి వెళ్ళి చూడు అన్నాడు. నేను సరిగ్గా చూడలేదు అంటే మొత్తం చూశాను, పర్ఫెక్ట్గా చూశాను అనంటే మళ్ళీ 1 కిలోమీటర్ మళ్ళీ కిలోమీటర్ వచ్చాను, మామూలు విషయం కాదు. అయ్యో బండి ఏమి ఇస్తానని నాకు వెళ్ళాలంటే బండి అక్కడ ఉందాయా, నేను ఇక్కడ బండి ఇస్తాను అంటున్నాడు పాస్టర్ గారు. వెంటనే మళ్ళీ తీసుకుంటే మళ్ళీ చెప్పండి కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ చెమటలు పెట్టుకుని వస్తాడు. 2సారి ఓకేనా. 3సారి వచ్చాడు. 3సారి వచ్చి పాస్టర్ గారు మొత్తం చూశానండి, ఎక్కడా లేదంటే, నాన్న బండి నేను ఇంటి దగ్గర నుంచి మందిరానికి వచ్చినప్పుడు బండి పట్టుకొని వచ్చాను, అక్కడే ఉంది చూడన్నాడట. మొదటిసారి ఏదో ఊరుకున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా. 2సారి పేతురు నన్ను ప్రేమించుచున్నావా. 3సారి అడిగేటప్పుడు పాస్టర్ గారు నేను చూడవలసింది చూశాను, పరిగెత్తాను, తిరిగి రావాల్సింది తిరిగి వచ్చాను, ఎండ ఎలా ఉందో మీకు తెలుసు, పరిస్థితి బాగోలేదు, మీరు కావాలంటే ఒక్కసారి చూడండి, ఇక నా వల్ల అయితే కాదు, నేను వెళ్ళను అంట. అప్పుడు ఆ పాస్టర్ గారు, నాన్న జీసస్ లవ్స్ యూ బ్యాగ్ ఎబ్రోన్లో పెట్టుకుంటారు కదా, ఆ బ్యాగ్ కొత్త బ్యాగ్ నా దగ్గర ఉంది, ఆ బ్యాగ్ పట్టుకునేది నువ్వు కంటిన్యూగా చక్కగా ఆ కొల్లవరపు ప్రాంతంలో ఉన్న కొండ మీదకి ఎక్కి చక్కగా ప్రార్థన చేసుకొని తర్వాత దేవుడు నీతో మాట్లాడితే నా దగ్గరికి రా, అప్పుడు నీకు సేవ దృక్పథం కలిగిస్తాను అన్నాడు. అర్థమైంది మీకు చెప్పిన మాట. సహనము లేని సేవ, సాక్ష్యము లేని సేవ దేవునికి స్థిరత్వం లేని సేవ. మీకు అర్థమైంది చెప్పాను. సహనము లేని సేవ, సాక్ష్యము లేని సేవ, స్థిరత్వం లేనటువంటి సేవ. చాలా మంది కారణం ఏంటి తెలుసా? ఏ వ్యక్తికైతే సేవకుడికి సహనం ఉండదో చెప్పండి సాక్ష్యము లేదు, 2 స్థిరత్వము లేనట్టే. ఎందుకు ఎంత మంచి సేవ చేసినటువంటి మోషే లాంటి దైవజనుడే ఏమన్నాడు, నాయన నీ కణాన్ని చూడడానికి లేదు ఉండుకో అన్నాడు. ఫినిష్. ఎంత బతికి ఒక్క చిన్న మాట సహనం వలన. అందుకని మీ సహనము సకల జనులకు. ఈరోజు దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలకి దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడంటే, దేవుడికి ఎవరి దగ్గరగా ఉంటాడంటే, ఎవరికైతే సహనం ఉండదో వారికి. ఒక వ్యక్తి సహనం కలిగినంటే ఆయనలో 3 రుజువులు బయటకు కనబడాలి. మొదటి రుజువు ఏంటి? సహనం కలిగిన వారికి రుజువు, మొట్టమొదటి రుజువు ఏంటి చెప్పండి. మొట్టమొదటిది రుజువు ఏంటి చూడండి, మళ్ళీ చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అందులోనే ఉన్నాయి చూడండి. నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి పడకుడు గాని ప్రార్థన ఆ పైన అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించి మరణించదును మీ సహనము అప్పుడు రాస్తాడు. అంటే మొట్టమొదటి ఏ వ్యక్తికి అయితే సహనం ఉంటుందో ఆ వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. వినండి మాట. ఏ వ్యక్తి అయితే సహనం కలిగి ఉంటాడో సంతోషంగా ఉంటాడు. మీరు గమనించండి, చుట్టుప్రక్కల ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, మనం నిజంగా మన తప్పు కాదు కానీ అన్నారు, మేము ఎలా ఉంటుంది తెలుసా, కోపం వచ్చేస్తుంది, కట్టలు తలుచుకుని వచ్చేస్తుంది. ఆవిడ ఒక మాట అంటే నా తప్పు లేకుండా, నా ప్రమేయం లేకుండా, నేను అనకుండా నన్ను నిన్న మాట్లాడినది ఖచ్చితంగా 1కి 10 వేయాలని అంటామా లేదా? అక్కడే పోయాం. దేవుడు నీకు సమీపం ఉండడానికి గ్యారెంటీ అందులోని, ఇంకా అందులో డౌట్ లేదు. నీవు నన్ను చెప్తాను, ముందు 2 స్టేజ్లు ఎందుకు చెప్పాను తెలుసా? విరిగి నలిగిన హృదయం కలిగిన వారే, పశ్చాత్తాపం కలిగిన వారే వాళ్ళు. 2వది నిజంగా ప్రార్థనాపరులే. కానీ 3వది ఏంటో తెలుసా? దేవుడు ఇది చూస్తాడు. ఏంటో తెలుసా?
పరిపక్వత జీవితం. పరిపక్వత జీవితంలో ఉన్నటువంటి వారికి మొదటిది ఏమన్నా సంతోషాన్ని కోల్పోతారు తెలుసా. ఎప్పుడు సంతోషం కలదు? నువ్వు ఒక మాట నాకు 2 మాటలు వాడినప్పుడు. అందుకే కింద మాట అంటాడు చూడండి, అప్పుడు జ్ఞానమునకు 7వ వచనం, జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయములకు మీ తలంపులకు ఏ సమాధానం అయితే దేవుడు మనకు అనుగ్రహించాడో అదంతా కూడా మనకు. మీరు గమనించండి, ఎవరితో మీరు పోట్లాడి చూడండి, తెలుస్తుంది అప్పుడు మీకు అర్థం. ఎప్పుడైనా ఒక మాట ఉన్న వ్యక్తి ఇంకో మాట అని చూడండి మీరు, దేవుడు మీ హృదయంలో మన హృదయాలు ఇచ్చినటువంటి సమాధానం కోల్పోతాం. రెండోది సమాధానం కోల్పోతాం, సంతోషం కోల్పోవడమే కాదు, రెండోది ఏం కోల్పోతాం తెలుసా, సాక్ష్యాన్ని కోల్పోతాం. ఇప్పుడు సియోన్ ప్రార్థన మందిరికి వెళ్తుంది, రోజు బైబిల్ ఆ స్టడీ ఈ స్టడీ ఆ సంక్రాంతి ఇదే వెళ్తుంది. ఎప్పుడు ఏంటి అతకి కోడలికి తగు, కోడలికి కోడలు తగు, భర్తకి భార్య తగు. అరే సాక్ష్యం చుట్టుప్రక్కల అందరూ ఏమంటారు, ఏమంటారు సాక్ష్యం పోయే. మొదటిది సంతోషం పోతుంది, రెండోది సాక్ష్యం పోతుంది, మూడోది ఏంటో తెలుసా, దేవుడు హృదయంలో ఇచ్చిన చెప్పండి. అందుకే మార్చాను, దేవుని ఎడల మనకున్న స్థిరత్వం కోల్పోతాం. ఎందుకు స్థిరత్వం కోల్పోతాం అంటే చెప్పండి. ఇక్కడ స్థిరత్వం ఏం చెప్పాడు, ఇక్కడ చూడండి ఆ మాట అంటాడు, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఎవరైనా ఒక మాట అన్నా, ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఏం చేస్తాము, కృతజ్ఞతాపూర్వకం మన విన్నపాలు దేవునికి చెల్లించే పనిలో ఉంటాం. అది మన స్థిరమైనటువంటి జీవితం. కానీ ఏమవుతుంది, ఒక్కసారి మన స్థిరత్వాన్ని కోల్పోతాం. ఈరోజు నీవు నేను జీవితంలో నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యం ఏంటంటే, మన సంతోషం సమాధానం పోతుంది, మన సాక్ష్యం పోతుంది, మన స్థిరమైనటువంటి జీవితం కూడా పోతుంది. అలాగే నా స్థిరులేండి వాళ్ళ జీవితంలో ఏ స్థిరత్వం లేదండి. ప్రేమ వాళ్ళ భారంతో చెప్తున్న మాటలు ఏంటంటే, ఈరోజు దేవుడిని నువ్వు ఎదిగి ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి, మహిమపరచాలి. ఎవరు కృతజ్ఞతలు చెల్లించగలరంటే, దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడో వాడే కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకే ఆ మాట చదివించారు 34 జనం. ఏమంటాడు చూడండి, కృతజ్ఞతలు ఎవరు చెల్లిస్తారు, ఎవరు కృతజ్ఞించాడు. 75:1 నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుచున్నాం. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? ఇప్పుడు మొదటిది వీరికి నలిగిన వారికి, పశ్చాత్తాపంతో ఉన్నటువంటి వారి పాపం గురించి వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. 2 నిజముగా దేవుని నిజంగా మొరపెట్టే వాళ్ళ 3 లక్షణాలు ఏం చెప్పాము. ఎవరు భారణ కలిగి ప్రార్థన, భయంతో కూడిన ప్రార్థన, బాధ్యతతో కూడిన ప్రార్థన చేసేవారికి ఉంటాడు. 3వది పరిపక్వ జీవితం, పశ్చాత్తాపం, ప్రార్థనా జీవితం, పరిపక్వత జీవితం. ఆ జీవితంలో ఉన్నటువంటి వారికి ఎప్పుడు కూడా సహనాన్ని ప్రదర్శించాలి. సహనం ఎవరికి ఉంటుందంటే, సంతోషం కోల్పోరు, సమాధానాన్ని కోల్పోరు, సాక్ష్యాన్ని కోల్పోరు, స్థిరత్వాన్ని కోల్పోరు. ఈ 3 విషయాలు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో ఎన్నిసార్లు సహనం కోల్పోతే మన సహనాన్ని సకల జనులకు తెలియచేయనీయుడు అన్నటువంటి మాటనే మనం అతిక్రమిస్తే ఇంకా మన జీవితంలో దేవుడు సమీపంగా. ఈ 2 మాటలు 5 నిమిషాలు ఉంది, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది దేని బట్టి కృతజ్ఞత చెల్లించాలి, దేవుడు మనకు సమీపముగా. రెండోది చూడండి, కీర్తన గ్రంథం 138:1. కీర్తన గ్రంథం, నేను నా పూర్ణ హృదయముతో ఎలా కృతజ్ఞత చెల్లించాలి మనం? ఎందుకు? ఇందాక చెప్పాను కదా 136:1 కీర్తన గ్రంథం 136 యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. నేను ఎన్ని ప్రశ్నలకి మొదటిది, ఎవరు దేవుని కృతజ్ఞత చెల్లిస్తారు? దేవుని ఎరుగరు. ఎప్పుడు దేవుని కృతజ్ఞత చెల్లిస్తారు? దేవుని సమీపంగా ఉన్నవారు, దేవుడి దయాలను రుచి ఎరిగిన వారు, దేవుని కృపను ధ్యానించిన వారు. 3 ఎలాగ దేవుని కృతజ్ఞత చెల్లించాలా? 138లో చదివాం, హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సగం హృదయంతో కాదు, సగం మనసుతో కాదు, అవునా కదా? పూర్ణ హృదయం. దేవుడికి కావాల్సింది పూర్ణ హృదయంతో దేవుని కృతజ్ఞత చెల్లించాలి. 3 విషయాలు తీసుకోండి. 4వది ఏంటి చూడండి, కీర్తన గ్రంథం 136:1 చూద్దాం. చూడండి, యెహోవా దయాళుడని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును.
రెండవది, నిజంగా దేవుడు దయ నువ్వు అనుభవిస్తే ఖచ్చితంగా దేవునితో చెల్లించాలి. ఏంటి దేవుని దయ? నేను 3 కోణాల్లో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదట చూడండి, కీర్తన గ్రంథం 86 అధ్యాయం 5 వచనాల గురించి చెప్పి నేను తర్వాత కీర్తనలో 86:5. ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, నీకు మొరపెట్టు వారందరికీ అందరి ఎడల కృపాతిశయుడు గలవాడు. మొదటిది గమనించండి, యెహోవా దయాళుడు. ఏ విషయంలో? క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, క్షమించడంలో దయాళుడు. రెండో చూడండి, కీర్తన గ్రంథం 73:1. కీర్తన 73:1. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడు. ఎవరి విషయంలో ఉంటాడు? శుద్ధమైన హృదయం కలిగిన వారు, అంటే పరిశుద్ధమైన హృదయం కలిగిన. మొదటిది క్షమించడంలో దయాళుడు, రెండోది పరిశుద్ధపరచడంలో దయాళుడు. మూడోది చూస్తారా? మొదటి పేతురు రాసిన పత్రిక 2:2 వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక, ప్రభు దయాళుడని రుచి చూచినే మాని కొత్తగా జన్మించిన శిశువులు కోరిన వారై నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయమును ఎదుగు ఆ పాలను అపేక్షించుడు. ఒకవేళ ప్రభు దయాళుడని మనం రుచి చూస్తే మనం రక్షణ విషయంలో ఎదగాలి. ఎలా ఎదగాలంటే నిర్మలమైన వాక్యం అనే పాలను మనము అపేక్షించాలి. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3 విషయాలు. దేవుడు మొదటిది చెప్పండి, సమీపంగా ఎవరికి ఉంటాడంటే, క్షమించండి, మొదటిది ఏంటి? మొదటిది నేను చెప్పాను. మొదటిది ఏంటి? మొదటిది ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు? విరిగి పశ్చాత్తాపంతో ఉన్న వాళ్ళకి, ప్రార్థించే వారికి, పరిపక్వత ఉన్న వారికి. రెండోది ఏంటి? యెహోవా దయాళుడని గుర్తెరిగిన వారు. యెహోవా ఎంత దయాళుడంటే అందును బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించాలి. మొదట దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు మనల్ని క్షమించాడు. ఒకవేళ దేవుడు మనల్ని క్షమిస్తే మనం 2 రుజువులు దేవుని కనపరచాలి. మొదటిది ఏంటో తెలుసా? శుద్ధమైన హృదయం కలిగిన ఉండాలి. ఎందుకు శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి మనం? ఎందుకు శుద్ధమైన హృదయం అంటే అర్థం ఏంటి? శుద్ధమైన హృదయం అంటే తిరిగి తిప్పి చెప్పండి. శుద్ధమైన హృదయం అంటే హృదయ శుద్ధి ఉండాలి. అది శుద్ధమైన హృదయం అంటే హృదయ శుద్ధి. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు భోజనం చేస్తారు, వారు దేవుడిని చూస్తారు. దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు దయాళుడు అని మనకి ఎప్పుడు గుర్తెరుగుతామంటే ఆయన యొక్క క్షమాపణ మనం గుర్తెరిగితే. ఎంత క్షమించినాడంటే ఈ ప్రపంచంలో ఆయన క్షమాపణకి హద్దులు సరిహద్దులు కూడా లేదు. ఎంత భయంకరమైన క్షమాపణ అంటే ఇంకా దాన్ని వర్ణించలేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాగే కూడా క్షమించే దేవుడు ఉంటాడా అనిపిస్తుంది. మనం ప్రార్థించకుండానే, మనం అడగకుండానే ఆయన తన ప్రియకుమారుడు మన కొరకు ఏర్పరిచి ఈ లోకానికి తీసుకొచ్చి మన కొరకు రక్తం కార్పించి ఆ రక్తం చేత మన పాపములను కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి కృపకి పాత్రులుగా చేశాడు. ఎంతకంటే క్షమించే దేవుడు ప్రపంచంలో ఎవరు ఉన్నాడు? నిర్హేతుకముగా అంటే దేనికైతే నువ్వు అనర్హుడుగా అన్నిటికీ నేను అర్హుడు చేశాడు. అదేంటి దేవుని యొక్క క్షమాపణ అంటే. దేవుడు క్షమిస్తే 2 చేస్తాడు. ఎప్పుడైనా మనకి దేవుని క్షమాపణ డిఫరెన్స్ అంటే సార్, మనం క్షమిస్తాం కానీ మనం మర్చిపోం. గాడ్ ఫర్గివ్స్ అట్ ద సేమ్ టైం హీ ఫర్గెట్స్. క్షమించడం అంటే అర్థం ఏంటంటే మర్చిపోతాడట, క్లీన్ చేతికి వస్తాడు. ఇప్పుడు రత్నం అంటే వచ్చారు అనుకోండి, ముందుకు వచ్చాడు, అమ్మా నా బిడ్డ అని తీసుకుంటాడు. ఎంతో ఒకప్పుడు పాపం ఉన్నాడు. మళ్ళీ ఎలాగంటే ఒకసారి క్షమిస్తే ఆయన జ్ఞాపకం రాదట. జ్ఞాపకం రాదంటే మర్చిపోతాడన్నా, గుర్తు చేసుకోడన్నా? చెప్పండి, మర్చిపోతాడన్నా గుర్తు చేసుకోడన్నా? మర్చిపోతాడు. గుర్తు చేసుకుంటూ మళ్ళీ గుర్తొస్తాయి. మర్చిపోతాడు ఆయన. అసలు నువ్వు ఇప్పుడు పాపం చేస్తావు అంటాడట. క్లీన్ చీట్గా ఉంటుంది మన జీవితం అంతా కూడా. అంత గొప్ప దేవుడు అండి. ఈరోజు కృతజ్ఞతలు ఎందుకు చెల్లించండి? దేవా నా పాపములన్నిటిని క్షమించావు ప్రభు. ఒక్క పాపం కూడా నీ దగ్గర అసలు ఒక్కటి కూడా ఉంచడట. మీరు చూడండి, పుట్టిన బేబీని శుభ్రంగా తయారు చేస్తారు. అదేంటో అదేం గొప్పతనం అర్థం కాదు. చూడగా ఎంత ముద్దుడు ఈ ప్రపంచంలో తెలిసి కుక్క పిల్లలు, పంది పిల్లలు, జింక పిల్లలు అన్ని కూడా ఎంత పుట్టినప్పుడు ఎంత బేబీలు ఎంత చక్కగా ఉంటాయి, ఎంత అందంగా ఉంటాయి. ఎంత నీట్గా చేసి ఆ నల్ల చొక్కెడతారు. ఏంటది? దరిద్రం పట్టుకుంటుంది అక్కడి నుంచి.
అది ఎట్టి పరిస్థితులు దేవుని బిడ్డలు చేయదు. తమ్ముడు చూస్తాను, అయ్యో నేను అసలు పెట్టాను రోజు పెట్టాను. నేను అంటాను, అందరూ దృష్టి కాదు, దేవుని దురాత్మలు నీ బిడ్డని ఆవరించడానికి చేసే ప్రయత్నాలు. ఎట్టి పరిస్థితుల్లో దేవుని బిడ్డలకి దిష్టి ఏంటండి? కొంతమంది దేవుని మందిరానికి వచ్చి కొంతమంది చూస్తాం, తీసి పారించాను, ఒక్కొక్కరు కట్ చేయించాను. నా కాలం ఉంది, కాళ్ళకి బ్యాండ్లు, రబ్బర్ బ్యాండ్లు కట్టారు, తాళ్ళు కట్టారు, కట్ చేసి పారేశారు. అదేంటది దరిద్రం? ఏంటి నిన్ను చూసి నీ మీద దిష్టి వేసేస్తారు. అమ్మో, ప్రపంచంలో ఇంత అంతగా తిరిగి, ఈ ప్రపంచంలో నీకంటే ధనవంతురాలు, ఈ ప్రపంచంలో నువ్వే ఎదిగిపోతున్నావు అని, నీకు ప్రపంచంలో 175 కోట్ల జనాభాకి ఎవరికి ఏ పని పాట లేదు, ప్రత్యేకంగా నీ మీద దృష్టి ఉంచుతారు. దేవుని బిడ్డలకి ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నీకు సమీపంగా ఉంటే నీకు విరోధి ఎవడు? అసలు టచ్ చేయడం కూడా అంటాడు, జీసస్ జీసస్ ప్లీజ్ ప్లీజ్ గివ్ వన్ ఛాన్స్. ఒక్కసారి ఆ శిష్యుని పరీక్షించాలనుకుంటున్నాడు. ఎంత అంటాడు, ఇప్పుడు అంతా పెట్టి నా బిడ్డ చాలా బిజీగా ఉంది ప్రార్థనలు అంటాడు. దేవుడు అనుమతిస్తేనే సాతాను కూడా వచ్చి నిన్ను అటాక్ చేస్తాడు. ప్రేమిల వల్ల చెప్పదలుచుకున్న ప్రాముఖ్యం, దేవుడు దయాలను క్షమించుటకు సిద్ధమైన. రెండోది తెలుసా, దేవుడి వైపు చూడాలనుకుంటున్నాడు కాబట్టి దేవుడు దయాళుడైతే దేవుడు శుద్ధ హృదయాలుగా ఎప్పుడు దయాలతో కలిగి ఉంటాడు. మూడోది ఏం చెప్పాను, ఎప్పుడు కూడా ఒక్కసారి నువ్వు పాపాలు క్షమించబడిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత ప్రతి విశ్వాసి చేయాల్సిన 2 పనులు నేను చెప్పి ముగిస్తాను. మొదటిది ఏంటంటే రక్షణను కొనసాగించాలి, రక్షణలో ఎదగాలి. ఏంటా? రక్షణలో ఎదగాలి, రక్షణ ఏంటి ఎదగడానికి కొనసాగించడానికి రిఫరెన్స్? ఎదగడం అంటే, ఎదగాలంటే ఏం చేయాలి? ఎదగాలంటే ఏం చేయాలి? నువ్వు ఎదగాలంటే ఏం చేస్తావు చెల్లి? పాలన అక్కడ తినాలి, తాగాలి, తినాలి. కొనసాగించాలంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, కొనసాగించాలంటే సాధన చేయాలి. సిస్టర్ గారు ఇంకోలా చెప్పారు, అంతే ఏంటట? సాధన చేయాలి. లేకపోతే ఎలాగెదగాలి? తిన్నగా ఎదవలసినోడు అడ్డగా ఎదుగుతాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు కూడా వ్యాయామం చేయాలి. అంటే వ్యాయామం చేయడం అంటే ఏం చేయాలి? దేవుడు పరిచర్యలో పాల్గొనాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, సువార్త చేయాలి. అట్లా చేస్తే ఏం చేస్తాం? మీ రక్షణను కొనసాగిస్తాం. ఆ రక్షణ కొనసాగించాలంటే భయము వణుకోవద్దు. ప్రియమైన వారు గమనించండి, ఈ రెండు మాటలు బట్టి మీరు మనమందరూ కూడా పురుకొల్పబడదుము గాక. మొదటిది చెప్పవలసిన ప్రాముఖ్యం ఏంటంటే, దేవుడు దయాళుడని రుచి జరిగితే, ఆయన మనం క్షమించినాడని మనకు గుర్తెరిగితే, మనము హృదయ యథార్థత, శుద్ధమైన హృదయం కలిగి బ్రతకాలా, మన రక్షణలో ఎదగాలి, కొనసాగించేటట్టుగా దేవుడు మనల్ని ఉంచుతాడు. మూడోది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, కృపను బట్టి దేవుడి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడి కృప ఎందుకు ఎవరికి అనుగ్రహిస్తాడు చెప్పండి? మళ్ళీ చెప్పాను, ఆయన గర్విష్ఠులను అణచి దీనులను కృపను అనుగ్రహిస్తాడు. ఎంత ఈ రోజు టాపిక్ అంతా దీనత్వం మీదే. నేను దీనులుగా మారిపోవాలండి. ఈ ప్రపంచంలో ఒకే ఒక దీనుడు ఎవరో తెలుసు? జకర్యా గ్రంథం 9:9 చదువుతారు. ఆ మాట చూసి మనం ముగిస్తాం. జకర్యా గ్రంథం 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లలకు. చాలు. ఈరోజు దేవుడు కూడా దీనుడుగా మారిపోతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు గుర్రాల మీద రాలా, ఏనుగుల మీద రాలా. దేని మీద వచ్చాడు? ఎందుకో తెలుసా? కట్టబడిన గాడిద దగ్గరికి ఎలా అర్థమైందా? దేవుడు ఎలా మారిపోయినా తెలుసా? గాడిదను కోరుకున్నాడు. ఆ గాడిద నువ్వే, నీ మీద ఉండాలనుకున్నాడు. కాబట్టి ఆయన రాజు ఎక్కడ మారిపోతున్నాడు? ఫస్ట్ స్టేజ్ ఏంటి? రాజు. 2 నీతిపరుడు, తర్వాత రక్షణ కలిగిన వాడు, తర్వాత చెప్పండి 3 ఎలాంటి వాడు తెలుసా? ఆ మూడు అనుభవాలు జ్ఞాపకం. రాజు అంటే పరిపాలకుడు. రెండోది నీతిపరుడు ఎవరు చెప్పండి? నీతిపరుడు అనేటువంటి వారు ఎవరంటారు? యాజక ధర్మం చేసేవాడు, అంటే పరిశుద్ధంగా బ్రతికేవాడు నీతిపరుడు. మూడోది రక్షకుడు, రక్షించేవాడు. ఎవరు? రక్షకభటుడు అంటే సైనికుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇప్పుడు ఆ 3 స్థాయిలు వదిలేశాడు. ఎలాగైపోయాడు? దీనుడుగా అయిపోయాడు. నీ కొరకు, నా కొరకు. ఇప్పుడు మనం మాత్రం దీనులుగా ఉండలేకపోతున్నాం. ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే దేవునికి
సమీపం ఉండాలనుకుంటారో వాళ్ళ దీవెనలుగా ఉండడానికి దేవుడు మనందరికీ కృప అనుగ్రహించింది. నేను చెప్పినటువంటి తలంపులు మీకు అర్థమైతే చక్కగా ఈ రోజు నుంచైనా మనం దీనత్వం కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి దీనులకే దేవుడు ఎలా ఉంటాడు? సమీపంగా ఉంటాడు. అటువంటి దీనులకే చెప్పండి దయాళత్వం చూపిస్తాడు, దయాళుడు అవుతాడు. అటువంటి దీనులకే దేవుడు కృప అనుగ్రహిస్తాడు. దేవుని ఎరగకపోతే మనం ఆయన ప్రేమించలేం, ఆయన ఆరాధించలేం, ఆయన్ని విశ్వసించలేం, ఆయన మహిమపరచలేం, ఆయన కృతజ్ఞత చెల్లించలేం, ఆయన భయపడి బ్రతకలేం, ఆయన కొరకు ఎదురు చూడలేం. అటు రీతిగా మనం దేవునికి భయపడుతూ విశ్వసిస్తూ మహిమపరుస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ మనం దేవుని పరిపూర్ణంగా ఎరిగి మనం దేవుడి సమీపంగా ఉన్నాడు గుర్తెరిగితే మన పశ్చాత్తాపంతో, రెండోది ప్రార్థన పూర్వకంగా, మూడు పరిపక్వంతో మనం అందరం బ్రతుకుదుము గాక. ఆమేన్. ఆమేన్.